2007 నుంచి వెయిట్ చేస్తున్నా ఈ స్ట్రక్చర్ని రియలైజ్ చేయడం కోసం. 12-14 సంవత్సరాల తర్వాత ఐ వాంట్ రియలైజ్ దిస్ స్ట్రక్చర్. ఇప్పుడు దాకా అందరూ మీరు చెప్పినట్టు చేశాను, ఈసారి మటుకు నేను చెప్పింది ఫాలో అవ్వండి. నేను ఇదే చెప్పాను, వ్యూహం నేను వేస్తాను, మీరు పాటించండి. ఇంకా నన్ను క్వశ్చన్ చేయొద్దు. నేను ఎప్పుడు క్వశ్చన్ చేయొద్దు కానంటే నేను ఒకసారి మీకు, ఎందుకంటే నేను మీకు వదిలేస్తాను, మీరు ఏకాభిప్రాయాన్ని మీ చుట్టుపక్కల 10 మందిని మీరు కన్విన్స్ చేయండి. అది నేను చెప్పేది. నేను పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగానే వెళ్ళడానికే ప్రయత్నం చేస్తాను కూడా. అసలు నన్ను ఏది స్ట్రక్చర్ చేయనివ్వట్లేదు ఎవరు. నేను మనోహర్ గారిని పెడితే కొంతమందికి నచ్చదు. ఈసారి అలాగే నేను మనోహర్ గారిని పెడుతున్నా, మీరు పాటించాల్సింది అంతే, రూల్ అంతే. నాకు ఈ వ్యక్తి నచ్చలేదండి, అందరూ నాకు నచ్చేవాళ్ళు ఉంటారు, మీరు కూడా నచ్చరండి, దానికి ఏం చేయమంటారు అండి. కొంతమందికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నచ్చరు, అది ఏం చేస్తాం? అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు, బాధ్యతలు ఉంటాయి. నాకు ఈ జిల్లా కలెక్టర్ నాకు నచ్చలేదండి, మీకు నచ్చకపోతే జిల్లా కలెక్టర్ పని చేయాలి, తప్పదు. అందరూ మనకు నచ్చేవాళ్ళు ఉంటారు. అలాగే పొలిటికల్ పార్టీలు అన్ని పదవుల్లో మీకు నచ్చేవాళ్ళు ఉంటారు, మీకు ఆమోదయోగ్యంగా ఉండేవాళ్ళు ఉంటారు. వీటన్నిటిని అధిగమించి మనం ఎలా ముందుకు వెళ్తాం అనేది. అందుకని 25 పార్లమెంటరీ సెలక్షన్ కమిటీస్ వీళ్ళు సెలెక్ట్ చేయరు. వీళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఇచ్చే ప్రతి ఊర్లో పంచాయతీలో ఉండే సాధక్స్ దగ్గర నుంచి 100 చేసిన వాళ్ళు, 200 చేసిన వాళ్ళు అందరూ నాకు తెలియాలి. దాదాపు 20,000 మంది ఉన్నారు, 21 lakh ఉద్యమి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను అందరికీ కూడా ఒక దిశానిర్దేశం చాలా బలంగా చేసి పెడతాను. నేను ఇప్పుడు స్టార్ట్ చేసింది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ప్రారంభిస్తాం. నా కోరిక ఏంటంటే ఆగస్టు 14కి మొత్తం అన్ని కమిటీస్ అయిపోవాలి, ఆంధ్రప్రదేశ్ మొత్తం సంబంధించి. అంటే స్వాతంత్ర సమరాలు ఎలా చేస్తే మన స్వాతంత్ర పండగ, జెండా పండుగ ఎలా చేయాలంటే మన కార్యవర్గంతో చేస్తాం. ప్రతి ఊళ్ళో మన కార్యవర్గంతో చేయాలి, అంత బలంగా చేద్దాం. అందుకని నన్ను క్వశ్చన్ చేయకండి ప్లీజ్. అలాగే మీరు ఎవరైనా సరే బయటికి వెళ్ళి ఇది మాట్లాడాలంటే ఐ ఫైండ్ వే టు మెకానిజం ఒకటి పెడతాను, మీరు దాంట్లోనే మాట్లాడాలి. సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి మీరు ఇప్పుడు ఎందుకు నేను ఒంగోలు టీంని అంతా సస్పెండ్ చేశానంటే, వాళ్ళకి వే అవుట్ ఉంది, చెప్పుకునే విధానం ఉంది. అన్ని దాటి వాళ్ళు ప్రాక్టికల్గా మాట్లాడితే మీరు తగ్గి జనసేన పార్టీని కూడా తగ్గించడం వల్ల నేనేం మెసేజ్ అంటే, మీ వల్ల పార్టీ పెరుగుతుందా, నా వల్ల పార్టీ పెరుగుతుందా, అది మీరు ఆలోచించుకోండి. అది వాళ్ళకి ఇచ్చే మెసేజ్. జనాల్ని మీరు కన్విన్స్ చేయగలరా ఓట్ల కోసం? నేను కన్విన్స్ చేయగలనా? నన్ను అర్థం చేసుకుని నాతో గొడవ పెట్టుకోడు, విభేదించడు, నేను చెప్పింది వింటాడు. అందుకని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ నేను వెరీ స్ట్రిక్ట్ పార్టీ లైన్ ఉంటుంది, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది. దయచేసి అందరూ దాన్ని పాటిద్దాం. విభేదాలు ఉన్నా కానీ దెర్ ఇస్ ఎ స్ట్రక్చర్డ్ వే టు అడ్రస్ కాన్ఫ్లిక్ట్. విభేదాలని దానికి సామరస్యపూర్వకమైన విధానం ఉంటుంది. అంతేగాని రోడ్ల మీదకి వచ్చి గయ్యాళ్ళితనంగా మనం కొట్టేసుకొని తిట్టేసుకుంటే మటుకు దానికి పరిష్కారాలు రావు. అది అట్లయితే జనసేనకి కష్టం అవుతుంది. బికాజ్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ వెరీ డిసిప్లైన్డ్ క్యాడర్ బేస్డ్ పార్టీ.